అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మీరు గమనిస్తున్నది ఏంటంటే, మిర్చి పంటలోని మంచివి ఒకవైపు, చెడ్డవి ఒకవైపు ఈ మనుషులు వేరుపరుస్తున్నారు. ఇక్కడ చూడండి, చెడ్డవి, తెగులొచ్చినవి, ఎందుకు పనికి రానివి ఒక కుప్పగా పోశారు. మరొక వైపు చూస్తే మంచివి, మనుషులకు ఉపయోగపడేవి మరొక కుప్పగా ఉన్నాయి. ఇవి కల్లానికి చేరకముందు ఒకే దగ్గర ఉన్నాయి. కోతకాలం వచ్చే వరకు కలిసే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కల్లానికి వచ్చాయో వేరు చేయబడ్డాయి. వాటి ప్లేస్లు వేరైపోయాయి. ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కల్లాన్ని బాగు చేసినప్పుడు మంచివి కొట్లోకి, మరి ఎందుకు పనికిరానివి అగ్నిలోకి వెళ్ళిపోతాయని. ఈ మాటను మనం ఆధారం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటే, ప్రభువు తన రాకడలో వచ్చినప్పుడు మనల్ని కూడా ఇలాగే వేరుపరుస్తాడు. నీతిమంతులను ఒకవైపు, దుష్టులను ఒకవైపు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, అలా వేరుపరుస్తున్నప్పుడు మనం ఏ గుంపులో చేర్చబడతామో ఒకసారి మన ఆత్మీయ జీవితాలను పరిశీలించుకుందాం. అందరికీ వందనాలు.